ఐపీఎల్ 2027కి ముందు ముంబై ఇండియన్స్లో ఏం జరుగుతుంది, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా విషయంలో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ముందుగా ఒక విషయం క్లియర్గా చెప్పాలి. హార్దిక్ పాండ్యా లేదా ట్రేడ్ ముంబై ఇండియన్స్ నుంచి అతను బయటకు వెళ్తున్నాడనే విషయం ఇప్పటి వరకు అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. కానీ సోషల్ మీడియాలో క్రికెట్ వర్గాల్లో మాత్రం ఇది అంశంపై చర్చ మాత్రం గట్టిగానే ఉంది. హార్దిక్ పాండ్యా ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత కెప్టెన్సీ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టీం ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు వచ్చాయి. ఇదే సమయంలో జస్ప్రీత్ బుమ్రాను ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా చూడాలని అభిమానులు నుంచి డిమాండ్ పెరుగుతుంది. బుమ్రాను ఇప్పటికే టీంలో అత్యంత కీలకమైన ఆటగాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా మ్యాచ్ కంట్రోల్ చేయగల సామర్థ్యం అతనికి ఉంది. అందుకే ఐపీఎల్ 2027లో బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఇక హార్దిక్ పాండ్యా విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ట్రేడ్ రూమర్స్. కొన్ని ఫ్రాంచైజీలు అతనిపై ఆసక్తి చూపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా అధికారంగా ప్రకటన వచ్చే వరకు ఏది ఫైనల్ అని చెప్పలేం. ముంబై ఇండియన్స్ 2027 కోసం టీంను రీసెట్ చేయాలని అనుకుంటే కెప్టెన్స్తో పాటు ప్లేయర్స్ కాంబినేషన్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ బౌలింగ్లో బ్యాలెన్స్ చేసే చాలా ముఖ్యం. మరోవైపు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తిరిగి వస్తాడా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బుమ్రా లాంటి కీలక ఆటలలో టీంను ఎలా నిర్మిస్తారు, ఇవన్నీ ఐపీఎల్ 2027కి ముందు ఆసక్తికరమైన ప్రశ్నలుగా మారాయి. కాబట్టి ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ముంబై నుంచి ఖచ్చితంగా బయటకు వెళ్తున్నాడని చెప్పడం తొందరపాటు. అధికారంగా రిటెన్షన్ ట్రేడ్ వివరాలు వచ్చిన తర్వాతే అసలు క్లారిటీ వస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యానే కొనసాగాలా, లేక జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇస్తారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి క్రికెట్ అండ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.